కంప్లీట్ చేద్దామా లేదా మీరే మేము లిటరేచర్ కూడా ఊళ్ళకి వస్తానికి ఇచ్చినాము. ఇలా ఒకళ్ళు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇది ఎట్లా ఇందులో ఉంది. రేపు మార్నింగ్ కొనుక్కొని వస్తా. ప్రెస్ నా పేరు పాకాల శ్రీహరిరావు. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్కి వచ్చిన సందర్భం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు వీళ్ళందరూ కూడా గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో కేంద్రంలో మరియు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినప్పుడు ఏ ఒక్క రైతు ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడలేదు. ప్రతి గ్రామంలో రైతుల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ఏ ఊర్లో కూడా ఒక రైతు కూడా ఆయన భార్య పిల్లల పేరు మీద కనీసం 10,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాచుకోలేదు. అంతేకాకుండా చాలామంది రైతులు ప్రైవేట్ అప్పుల పాలై దినదిన గండంగా బిదుకుమంటూ గడుపుతున్నారు. ఇందులో నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎంత అన్యాయం చేస్తుందంటే రైతులను అసలు మనుషుల్లాగా కూడా చూడలేదు, బానిసలాగా చూస్తుంది. రైతుకు చెప్పేది ఒకటి, చేస్తుంది ఒకటి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారము పంటలకు ఎంఎస్పీ మేము 2018-19 నుంచే ఇస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పదే చెప్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం రైతులకు మద్దతు ధర అంటే ఏంటంటే, రైతు సాగుకు పెట్టిన పెట్టుబడి మొత్తం ఖర్చులు ఎంత వచ్చినాయో చూసి, దానిపైన భూమికి కౌలు ఎంత అవుతుందో అది కూడా లెక్కేసి, ఆ పొలంలో రైతు భార్య బిడ్డలు కూడా పనిచేస్తారు కాబట్టి దాన్ని కూడా ఇంత విలువ కట్టి అది కూడా వేసి, ఆ పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ వేసి దాని మీద ఒక 50% కలిపి నిర్ణయిస్తేనే స్వామినాథన్ రేట్ అవుతుంది. అయితే ఆ విధంగానే నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు, కానీ పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. అది ఏ విధంగా చేస్తున్నా అంటే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ నిర్ణయించినప్పుడు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను మీది ఎంత ఖర్చు వస్తుంది, మీ సాగుకు వరికి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ పండిస్తున్నారు కదా, వివిధ పంటలకు ఏ రేట్ అవుతుంది మాకు చెప్పండి, దానికి స్వామినాథన్ సిఫారసు ప్రకారం 50% కలిపి మాకు ప్రతిపాదనలు పంపండి అంటే ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు పంపిస్తుంది. పంపించినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన 23-24 సంవత్సరాలు చూసినట్టయితే వరికి 5,076 రూపాయలు అయితే రైతుకు గిట్టుబాటు అవుతుంది స్వామినాథన్ ప్రకారం అని పంపించింది. స్పష్టంగా పంపింది రైతు నాయకులు రాసింది కాదు, రైతులం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ అధికారులు జాగ్రత్తగా లెక్కలేసి దీని మీద మళ్ళీ భూమి కౌలు కూడా లెక్కేసి మళ్ళీ కుటుంబాన్ని 50% అదనంగా ఇవ్వాలి కాబట్టి అది కూడా లెక్కేసి నిర్ణయిస్తారు. 5,076 రేట్ వేస్తే రైతు బతుకుతాడని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పకుండా మళ్ళీ జవాబు ఇయ్యది 2,183 నిర్ణయించింది రేటు. 5,000కు 50-100 తక్కువ చేసినట్టే అర్థం ఉంటుంది, కానీ 5,000 ఎక్కడ 2,000 ఎక్కడ. అందుకొరకు రైతులను మనం రాష్ట్రంలో కానీ దేశంలో చూసినట్టయితే రైతు రాత్రింబౌలు పని చేస్తున్నాడు, ఉత్పత్తి వస్తుంది. మనం ఐకేపీ సెంటర్లు చూస్తే లారీలు పోతున్నాయి, ఎంత డెవలప్ అయినా అనుకుంటాం, కానీ తీరా లెక్కలేస్తే రైతుకు ఏమీ మిగులుతలేదు. ఏదో పని చేయాలి కాబట్టి పని చేస్తుండ్రు, లోపలికి అవుతుంది రోజంతా. అలాగే మొక్కజొన్న చూసినట్టయితే 3,123 రేట్ నిర్ణయించాలని రికమెండ్ చేస్తే 2,090 పెట్టిండ్రు. కందులు కూడా బాగానే పడతాయి కదా, ఇక్కడ 11,166 రూపాయలు కందులకు అని చెప్తే 7,000 పెడుతున్నారు. అంటే నువ్వు ఎంఎస్పీలో రైతును నిజంగా దోచుకుంటున్నావు. వానికి మిగిలేటందుకు ఏం రేట్ ఇస్తలేవు. క్వింటల్కి 4,000 కందులో తక్కువ చేస్తే ఈ మిగిలేది ఏముంటుంది రైతుకు. అట్లా పత్తిలో మాత్రం 10,000 పైన తప్పిస్తుండే వీళ్ళు రికమెండేషన్ రేట్ మీద. అందుకే పత్తి రైతులు ఎక్కువ ఆత్మహత్యలు అవి అవుతున్నాయి. దేశంలో గత 30 సంవత్సరాల్లో 4 లక్షల పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారత జాతి సిగ్గుపడాలి, ఇంతమంది రైతులు చనిపోతే ఏం చేస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ నిర్ణయిస్తే రైతులందరూ బయటపడతారు. ఇంత అన్యాయం చేసిన మోడీ ఉన్న రోజులు రేటు ఇట్లే ఉంటాయి కాబట్టి రైతులు బాగుపడే అవకాశమే లేదు. ఇదే కాకుండా ఇది చాలన్నట్టు మోడీ గారు పంటల బీమా పూర్తిగా అసలు అమలు చేస్తూ ఫెయిల్ అయ్యింది, విఫలమైండు. ప్రతి సంవత్సరం లక్షలాది ఎకరాల్లో ఏదో కారణం చేత పంట నష్టమవుతుంటే పంటల బీమా పగడబందిగా అమలు చేసి వాళ్ళకు 15 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకు నష్టం కట్టించే పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తే రైతులకు కొంచెం అండగా ఉంటుంది. అది ఒప్పుకోలేదు. ఈ కనీస మద్దతు ధర ఇంత తక్కువ పెట్టిండు, దీన్ని కూడా చట్టబద్ధత కల్పించుడు. ఇప్పుడు 2,000 పెట్టిండు కదా, వడ్లకు 5,000 చెప్తే ఈ 2,000 కింద రైతు ఒకసారి తక్కువ అమ్ముకుంటాడు, 1700-1800 కూడా అమ్ముకుంటుంటాడు. దీనికి చట్టబద్ధత ఉన్నట్టయితే 2,100 కన్నా వస్తుంది, దానికి చట్టబద్ధత కల్పించు, అది కూడా కలిపి అంటాడు. ఇదే కాకుండా ఉపాధి హామీ పని ఒకటి ఉంటుంది, కోపుల పని. అది వ్యవసాయాన్ని కలిపినట్టయితే రైతులందరూ మంచిగా బతుకుతారని మొదటి నుంచి అది వచ్చి కూడా రైతులందరూ కోరుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యునానిమస్గా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కూడా అది పట్టించుకోవట్లేదు, దాని మీద మాట్లాడడం లేడు. ఇంతే కాకుండా
ప్రతి రైతు ప్రైవేట్ అప్పులు చేసి నెల ఒక్కటికి 2-3% వడ్డీ కడుతున్నాడు. 2-3% వడ్డీ కట్టినప్పుడు సంవత్సరంకి 1 లక్ష మీద 36,000 3 అంటే 2 లక్షలు తీసుకున్నాడు 72,000 వడ్డీ అవుతుంది. ఇప్పుడు 5-10 ఎకరాలు ఎంత పండించినా 72,000 మిత్తి కూడా రైతుకు వస్తలేదు. అంటే 2 లక్షలు బాకీ ఉన్నాడు, క్లోజ్ అన్నట్టే కాబట్టి రోజుతో లోపలికి కావాల్సిందే. కాబట్టి రైతు బాగుపడి ఒక్క చర్య తీసుకుంటలేడు అని చెప్పేది గట్టిగా చెప్పుకునేది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అంటే రైతులకు సంవత్సరానికి 6,000 2,000 చొప్పున 3 సార్లు ఇచ్చి సంవత్సరానికి 6,000 ఇచ్చి నేను ఇప్పుడు 5 నెలల 30,000 ఇచ్చాను గొప్పగా చెప్తుండు. అది అన్యాయం చాలా. అయితే ఈ సంవత్సరానికి 6,000 అంటే రోజుకు లెక్కేసినట్టయితే ₹17.48 అవుతుంది. అది ఎవరికి చిన్న రైతులకు ఇతర ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు ఓన్లీ భూమి మీద ఆధారపడి 5 ఎకరాల లోపలకి ఇస్తున్నాడు. అది ₹16.48 రైతు రోజు గడుస్తుందా? బిడ్డ పెళ్లి చేస్తాడా? అప్పులు తీర్పుకుంటాడా? సుఖంగా బతుకుతాడా? ఈ ₹16.48 ఇచ్చినామంటేనే నువ్వు అని ఇన్సల్ట్గా చిన్నోని చూసినావు. చాలా మనం అనవద్దు కానీ బెగ్గర్లాగా చూసినట్టే రైతును. ₹16 కనీసం టీఏ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు కదా. నువ్వు ఆదుకోవాలంటే గట్టిగా ఆదుకోవాలి, కానీ అది లేదు. మరి చెప్పడం మాత్రం 2016లో రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిండు. రెట్టింపు చేస్తా అన్నాడు 22 వరకు. అసలు రైతు ఆదాయం పెరగడానికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు అక్కడక్కడ ఆల్రెడీ రెట్టింపు చేశాం కదా అంటున్నారు. అది ఎట్లా అంటే 2016లో రైతుకు ఆదాయం ఏం లేదు, జీరోనే, ఏం మిగులుతలేదు. వ్యవసాయం చేస్తే జీరోకి రెట్టింపు చేస్తే మళ్ళీ జీరోనే కదా. చేసిన రెట్టింపు అనుకో 300 చేసామనుకో అట్లా ఇన్సల్ట్ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. కాబట్టి రైతులందరూ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఏకమై బీజేపీ పార్టీని గద్దె తీస్తేనే మనం బతికే అవకాశం ఉంది. మన రేట్లు పెడితేనే మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈసారి ఇవి చూసారు, స్వామినాథన్ కమిషన్ అంటూ తప్పిస్తుండని చెప్పేసి స్వామినాథన్ సిఫారసు మేము పక్కా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అంతేకాకుండా పంట నష్టం జరిగితే 30 రోజుల లోపల నష్టపరిహారం ఇస్తామని చెప్పిండ్రు. ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పిండ్రు. ఇందులో మళ్ళీ వీళ్ళు ఇవ్వలేదు మోడీ వాళ్ళు, బీజేపీ, మరి కాంగ్రెస్ వస్తే ఇదే వాళ్ళు కూడా ఇలాగే అంటారా అంటే మనం కొంచెం కాంగ్రెస్ పార్టీని నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్కు బ్యాక్ బోన్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. వాళ్ళు గతంలో 10 సంవత్సరాల అవకాశం ఉంటే కూడా ప్రధానమంత్రి పీఠ మీద కూర్చుంటందుకు ఎప్పుడు కూడా ఆశపడలేదు, అటు సైడ్ చూడలేదు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసే వాళ్ళు ఇండియాలో ఎవరు ఉండరు కూడా, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి కూడా, ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఒక్కరోజు కూడా ఇష్టపెట్టారు ఆ పోస్టు. అసలు 10 సంవత్సరాలు ఆ పోస్టు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఉండకుండా నిరంతర ప్రజాసేవలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ త్యాగాన్ని మనం నమ్మాలి, వాళ్ళు చిత్తశుద్ధిని మనం నమ్మాలి, వాళ్ళు ఇచ్చిన మాటను నమ్మాలి. వాళ్ళు ఇది అమలు చేసేటప్పుడు మళ్ళీ అధికారులు అడ్డం పడుతుంటాడు. ఏదైనా రైతులకు ఏదైనా ఇద్దామంటే అధికారులు అందరూ ఒకటే, రైతులకు ఇయ్యనియరు. అట్లా వచ్చినా కానీ ఎట్లా చూసినా కానీ క్వింటల్కు 1000 నుంచి 3000 అన్ని ప్రధాన పంటలకు పెరిగే అవకాశం ఉన్నది. ఎందుకొరకంటే మీరు కూడా స్వామినాథన్ ఇస్తామని చెప్పారు. స్వామినాథన్ లెక్కలు ఇందులో ఉన్నాయి. డిఫరెన్స్ మన స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఇచ్చింది. ఇంత తేడాతో ఇంత అన్యాయం ఇస్తే రైతులు బతకరు. కాబట్టి మీరు కూడా ఇవ్వాలని చెప్పాల్సి వస్తుంది. గవర్నమెంట్కు, కేంద్ర ప్రభుత్వానికి తాలకు మించిన భారం కాదు. రైతులకు ఇస్తే 30-40 వేల కోట్లు అవుతాయి. 46 లక్షల కోట్ల బడ్జెట్లో 30-40 వేల కోట్లతోని సగం మందికి పైగా ఉన్నటువంటి జనాభాలో సగం మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ మంచిగా బతికే అవకాశం ఉంది. మంచి రేటు క్వింటల్ 2,000 అయితే రైతులు మంచిగా బతుకుతారు. ఇక నువ్వేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రైతులందరూ ఏకమై ఏమాత్రం వెనక ముందు కాకుండా ఈ అవకాశం మనం జారబిడ్చుకుంటే ఇంకో 5 ఏళ్ళు మనం ఇట్లాగే అప్పులతో బతకాల్సి ఉంటుందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు అభ్యర్థి కూడా ఉండొచ్చు పోటీలో. వాళ్ళకు రేపు గెలిచిన తర్వాత రైతులకు ఏం చేద్దామని ఏజెండా ఏమీ లేదు. రేపు పార్లమెంట్కి గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి మనం ఓటు వేస్తే ఆయన పార్లమెంట్కి పోయి నువ్వు రైతుల కొరకు ఏం చేస్తామంటే నాకేం ఏజెండా లేదంటాడు ఆయన. అసలు తోడు రైతులకు ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి రైతులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మనం బలపరుస్తాం. ఎందుకొరకంటే వాళ్ళు నిష్కల్మషంగా ప్రధానమంత్రి త్యాగం చేసి ప్రజల కొరకు దినరాత్రులు కష్టపడుతున్నారు. వాళ్ళకి వేరే ఏజెండా లేదు. దేశంలో కిందికి అణగారిన వర్గాలను వాళ్ళందరినీ పైకి తీసుకొద్దని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన రైతులందరికీ రుణమాఫీ మీద పెద్ద అనుమానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ మధ్య అన్ని స్పీచ్లలో అందరూ గట్టిగా చెప్తున్నారు. కాబట్టి రుణమాఫీ గ్యారంటీగా అయ్యే అవకాశం ఉంది. నా చేతులు లేదు కాబట్టి నేను అయితే చెప్పలేను. అయ్యే అవకాశం ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా దేవుళ్ళపైన ప్రమాణం చేస్తుంటే ఎవరు మామూలుగా అయితే వాళ్ళు అట్లా ప్రమాణం చేయరు. కాబట్టి రైతులు ఏమాత్రం అనుమానం ఉన్నా తీసేసుకోండి. ఒకరోజు వెనక ముందు అయితే అంటే రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దివాలా తీపించి పోయింది గత ప్రభుత్వం. కాబట్టి అది ఆలస్యమవుతుంది. ఆగస్టు వరకు ఆయన ఏం ప్లాన్లో ఉండో ఏదో కానీ మనకు అందరికీ నమ్మకం కలగాలి, ఆయన చిత్తశుద్ధిని నమ్మాలి, ఆయనకు మనసులో ఇవ్వాలని ఉన్నది. కాబట్టి అన్ని దేవుళ్ళ మీద కూడా ఎక్కడ పోయినా ప్రమాణాలు చేసిన మంచిగా. కాబట్టి అసలు తప్పు పనులు ఎవరు చేయరు. కాబట్టి అది రైతులకు రుణమాఫీ కూడా అవుతుంది. కాబట్టి తెలంగాణ రైతులందరూ మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా చూడండి. కాబట్టి అందరు రైతులు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి
మన పార్టీని మనం గెలిపించుకోవాలి, లేకపోతే మన ఏలుకొని మన కన్నే పొడుచుకున్నట్టు ఉంటుంది, వేరే పార్టీలకు పోతుంది విజ్ఞప్తి చేస్తుంటాం. నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే గత 25 సంవత్సరాలకు పైగా రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడుతున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము యాక్టివ్గా ఉన్నాము. ఇక్కడ మహబూబ్నగర్కి ఎక్కువ రాలేకపోయినాం. అంటే రైతులు సొంతంగా ప్రయత్నం చేస్తున్నాం, తిరుగుతున్నాం రైతుల కొరకు, అన్ని చేస్తున్నాం. అన్ని హైకోర్టులో కేసులు వేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రాకపోతే 300 పైగా మెదక్లు ఇప్పించాము. ఇవన్నీ పర్సనల్ ఇంట్రొడక్షన్, ఇది నాట్ ఫర్ రికార్డింగ్. తర్వాత రైతులకు రేట్లు పెంచాలని, ఆత్మహత్యలు ఆగాలని అవి కూడా పిలిచి చేసినాము. పిలిచి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసినాము, గెలిచినాము. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తుంటే ఏం చేస్తే బాగుంటుంది, రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకి సమస్యలు ఉన్నాయి, ఇవి చేయకపోతే అన్యాయం అవుతారని చెప్పి ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద ఎప్పుడు తీసుకొని వస్తుంటాం. అయితే న్యాయంగా ఇప్పుడు రైతుల మేము మాట్లాడేది ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. అయితే ఇప్పుడు రైతులమైనా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు రైతులకు పూర్తిగా అన్యాయం చేసినాయి. రైతులు ఇది మొదలు పెడితే నేను మీకు ఐడియా కూడా మాట ఏమని తెలియదు కదా, ఎవరు అనుకోకుండా